yes కంప్లీట్ గా అసలు కంప్లీట్ వాటర్ అనేది అసలు కదలట్లేనండి చూస్తున్నారు కదా మీరు లైవ్ లో చూసుకుంటారు మీరు చేసినా కూడా yes జంప్ చేస్తున్నారు వీళ్ళు దానిపైన ఎగ్స్ పైన మీకు అది కూడా పగలట్లేదు సార్ చూస్తున్నారు మీరు 2 ఎగ్స్ ఉన్నాయి ఇది బాల్ కాదండి ఎగ్ ఇది మీకు అంత కంఫర్టబుల్ గా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎగ్ ఉన్నది ఎలాంటి సౌండ్ అయితే రావట్లేదు ఒకసారి లేవన్నా చూద్దాం చూస్తున్నారు కదా అసలు ఎలక్ట్రికల్ బల్బ్స్ పగలలేదండి చూస్తున్నారు మీరు క్లారిటీగా ఏ వర్క్ చేసినా సరే కూర్చోవడం వల్ల జర్నీ చేయడం వల్ల మనకు వచ్చే బ్యాక్ పెయిన్స్ ఏదైతే ఉంటాయో దానికి రిలాక్స్ అంటే పెయిన్ రిలీఫ్ అయ్యేది మనం నైటే కాబట్టి సో బెటర్ స్లీప్ ఉండాలి సార్ అవును సో మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే బాడీ బ్యాలెన్సింగ్ అనేది సాఫ్ట్ గా చేసుకుంటది ఇది సో ఎక్కడైతే మనకు బ్యాక్ వస్తుందో హెడ్ సైడ్ అయితే హెడ్ వస్తుందో హెడ్ సైడ్ అయితే మనకు లెగ్స్ వస్తాయో సో హోల్స్ అనేవి ఆ వెయిట్ ని బట్టి డిజైన్ చేసి ఉన్నాయి అన్నట్టు సో ఫ్రీ డెలివరీ మనం ఇస్తున్నామండి ఆల్ ఓవర్ ఇండియానా ఓన్లీ హైదరాబాద్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారండి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మోవా సో ఈ రోజు వచ్చేసి హెవెన్ స్లీప్ మ్యాట్రెస్ లో ఉన్నామండి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్ అండి మ్యాట్రెస్కి అండ్ లాటెక్స్ మ్యాట్రెస్ ఏదైతే థాయిలాండ్ మ్యాట్రెస్ ఉంటుంది కదా కంప్లీట్గా మనకి థాయిలాండ్ ఇంపోర్టెడ్ ఉంటుంది ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట చాలా 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 మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తుంటారు ఎలాంటి వారికైనా అండ్ యూస్ఫుల్గా ఉంటుంది వీడియో వచ్చేసి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ షేర్ చేసేయండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి 15 years వరకు వీళ్ళైతే గ్యారంటీ ఇస్తున్నారు వారంటీ ఇస్తున్నారండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి మనకి కాచిగూడ చెప్పల్ బజార్ అంటారండి మస్కటి సూపర్ మార్కెట్ ఆపోజిట్ లైన్లో ఉంటుంది సో మనకి సెకండ్ బిల్డింగ్ రైట్ సైడ్లో హెవెన్ స్లీప్ మ్యాట్రెస్ అని చెప్పేసి ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో సార్ వాళ్ళు ఇక్కడ మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే హాయ్ సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ సూపర్ సో మన స్టోర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మన స్టోర్ ఎక్కడ ఉంటుంది మన స్టోర్ నేమ్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి స్టోర్ వచ్చేసి సార్ కాచిగూడ చెప్పల్ బజార్లో ఉంది సార్ సో మనకు ఇక్కడ వచ్చేసి మనకు లాటెక్స్ అండి మెయిన్ లాటెక్స్ మన దగ్గర ఎక్కువ లాటెక్స్ మనకి ఎక్కువ లాటెక్స్ అండి ఇది ఆర్థోపెడిక్ అని ఇప్పుడు ఏదైతే జనరేషన్ బట్టి మనకు బ్యాక్ పెయిన్స్ ఎలా అయితే ఉన్నాయో చాలా ఉంటున్నాయి సో వాళ్ళకి బైక్ జర్నీ ఇప్పుడు ఎక్కువ అవుతుంది బైక్ జర్నీ కార్ జర్నీ అట్లీస్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్గా పడుకోవచ్చు జస్ట్ అది సో మనం రిలాక్స్ అయ్యేది నైటే కాబట్టి పెయిన్ అనేది మార్నింగ్ మనకు వర్క్ చేసి వస్తాం హార్డ్ వర్క్ అయినా సరే సాఫ్ట్ వర్క్ అయినా ఏ వర్క్ చేసినా సరే కూర్చోవడం వల్ల జర్నీ చేయడం వల్ల మనకు వచ్చే బ్యాక్ పెయిన్స్ ఏదైతే ఉంటాయో దానికి రిలాక్స్ అంటే పెయిన్ రిలీఫ్ అయ్యేది మనం నైటే కాబట్టి సో బెటర్ స్లీప్ ఉండాలి సార్ అవును సో స్లీప్ సాఫ్ట్గా ఉంటే మనకు డే కూడా మనకు సాఫ్ట్గా ఉంటుంది మార్నింగ్ కూడా సాఫ్ట్గా ఉంటుందండి సో దానికి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర వచ్చేసి ఆర్థోపెడిక్లో ప్లస్ వచ్చేసి మన దగ్గర సాఫ్ట్లో చాలా ఉంది మన కస్టమర్స్కి ఎలా కావాలో అలా అని మనం చేసి ఇస్తున్నాము సో మన ఏజ్ తగ్గట్టు మనకి ఎలాంటి ఏజ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు కామన్ అయిపోయాయండి అంటే ఇప్పుడు ఎలా ఏ జనరేషన్ కైనా సరే ఇప్పుడు ఓల్డ్ సిటిజన్స్ అలా ఏం లేదు ఎవరికైనా సరే బ్యాక్ పెయిన్స్ కామన్ అయిపోయాయి సో దానికి ఏంటంటే మనం మ్యాట్రెసెస్ వచ్చేసి లాటెక్స్ లో 7 zone హోల్స్ మ్యాట్రెసెస్ వస్తున్నాయి సో దాంట్లో ఏంటంటే మనకు బాడీ బ్యాలెన్సింగ్ అనేది దీనికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో ఫ్యూచర్ ఏంటంటే బాడీ బ్యాలెన్సింగ్ అనేది సాఫ్ట్ గా చేసుకుంటది ఇది సో ఎక్కడైతే మనకు బ్యాక్ వస్తుందో హెడ్ సైడ్ అయితే హెడ్ వస్తుందో హెడ్ సైడ్ అయితే మనకు లెగ్స్ వస్తాయో సో హోల్స్ అనేవి ఆ వెయిట్ ని బట్టి డిజైన్ చేసి ఉన్నాయి అన్నట్టు సో దాంట్లో మనకు ఆర్థోపెడిక్ అనేది మనం దాంట్లో చేసి ఇస్తున్నాం అన్నట్టు బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంటది సూపర్ సూపర్ అడ్రస్ ఎక్కడ ఉంటుందన్నా ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి చెప్పాను ఇందాకనే మీకు కాచిగూడ చెప్పల్ బజార్ సోనీ రెసిడెన్సీ ఉంటుందండి సో మనకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు మనకు రైట్ సైడ్లో మస్కతి సూపర్ మార్కెట్ ఉంది దానికి ఆపోజిట్లోనే మీకు వచ్చేసి ఆపోజిట్ తీసుకుంటే రైట్ సైడ్లో మీకు థర్డ్ బిల్డింగ్ ఉంటుందండి థర్డ్ బిల్డింగ్ ఉంటుంది మనకి లెఫ్ట్ సైడ్లో ఎస్విఎస్ హాస్పిటల్ నియర్ బై ఎస్విఎస్ హాస్పిటల్ అండి నియర్ బై ఎస్విఎస్ హాస్పిటల్ సో అక్కడ మనకు బిల్డింగ్ బోర్డు కనబడుతుందండి బయటనే బోర్డు పెట్టి ఉంది మీకు డిస్క్రిప్షన్ లో ప్రాపర్ లొకేషన్ ఉంటుంది మీకు డౌట్స్ పడాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే స్క్రీన్ పై నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఎలా తీసుకోవాలి ఏ మ్యాటర్స్ తీసుకోవాలి ఏ ఇంచెస్ తీసుకోవాలి ప్రతి ఒక్కటి సజెస్ట్ చేస్తారు గైడెన్స్ ఇస్తారు అనమాట అండ్ ఒకసారి డీటెయిల్ గా చూద్దామన్నా ఏమేమి అవైలబుల్ గా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా వచ్చేసి 4 మ్యాట్రెసెస్ ఉన్నాయి సార్ సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి మనకు ఇది ఫస్ట్ వన్ వచ్చేసి 6 inches మ్యాట్రెస్ అండి 6 inches బేసిక్ గా అందరూ యూజ్ చేస్తుంటారు ఇది సాఫ్ట్ లో ఉందండి దీనికి యూరో టాప్ చేసి పెట్టామన్నట్టు మనం ఇది చూస్తున్నారు మీరు కూర్చోగానే లోపలికి ప్రెస్ అయిపోతుంది అంటే 10 inches లో వచ్చే కంఫర్ట్ కూడా మనం 6 inches లో వచ్చేటట్టు మనం చేసి సో అలా మీకు అటు ఇటు అవ్వకుండా అంటే ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్ లో కూడా మనం చేసేటట్టు అలా మన దగ్గర చేసి ఉన్నాయి మోడల్స్ నార్మల్ గా స్టార్ట్ అవుతుంది మన దగ్గర
కాస్ట్ వచ్చేసి సార్ మన దగ్గర 5500 సింగిల్ కార్ట్ నుంచి 1 lakh పెద్ద సైజెస్ అయితే ఉన్నాయో సో అక్కడ వరకు మనం చేస్తామండి. కస్టమర్ రేంజ్ అంటే ఇప్పుడు కస్టమర్ కి ఎలా కావాలి, వాళ్ళు ఎలా ఆలోచించుకున్నారో వాళ్ళకి ఎలా కావాలి, ఇంటిని బట్టి ఇంటీరియర్ ని బట్టి వాళ్ళకి ఎలా అయితే సెట్ అవుతుందో వాళ్ళని బట్టి మనం చేసిస్తున్నామండి. సో దీంట్లో వచ్చేసి 6 inches అండి. దీంట్లో మెటీరియల్ వచ్చేసి దీంట్లో 2 inch రిబాండ్ ఉంటుంది, 2 inch సూపర్ సాఫ్ట్ ఉంటుంది, 2 inches లాటెక్స్ ఉంటుందండి. ఓకే ఓకే. సో ఇది యూరో టాప్ లో చేసి ఉంది. ఇది వచ్చేసి మనకు 10 inches అండి. సో దీంట్లో మనకు బౌన్సీ ఫీల్ ఉంటుంది. సో మనం కూర్చున్నా సరే జస్ట్ స్ప్రింగ్స్ లాగా ఫీల్ వస్తూ ఉంటుంది మనకు. సో దీంట్లో వచ్చేసి మనకు 4 inches లాటెక్స్, 2 inches హెచ్ఆర్, 4 inches రీబౌండ్ ఉంది దీంట్లో. సో కంప్లీట్ గా స్ట్రక్చర్ వచ్చేసి 10 inches స్ట్రక్చర్. క్లాత్ లో మీకు ఏ క్లాత్ కావాలన్నా సరే, చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరే, ఏ క్లాత్ కావాలన్నా సరే దాన్ని ప్రతి ఒక్కటి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. A to Z ఎవ్రీథింగ్ ఏదైతే కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మనం చేసి ఇస్తామండి. దాని ఇలాంటి కస్టమైజేషన్ స్టోర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు మాక్సిమం గా ఏంటంటే మనకు రీటైల్ షాప్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ రెడీ చేసి పెడతారు మెటీరియల్. దాంట్లో ఏ మెటీరియల్ వాడారు ఏందనేది మనకు ఇది ఐడియా ఉండదు. ఇక్కడ మనకి ఏంటంటే ఫెసిలిటీ ఇక్కడికి వచ్చి స్వయంగా మనం ముంగట్నే చేసుకోవచ్చు, ఏ మెటీరియల్ వాడుతున్నాము ఏందనేది. ఇప్పుడు కేరళ అని థైలాండ్ అని కేరళ అలాంటివి కాకుండా ఎవరికి ఏం కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకుని మనం చేయించుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇక్కడ నుంచి. సో ట్రాన్స్పోర్ట్ అనేది మనము ఫ్రీ డెలివరీ చేస్తున్నామండి. వాళ్ళ ఇంటి వరకు మనం డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎలా కావాలో ఒకసారి ఇక్కడ విజిట్ చేస్తే చాలండి. మనం డెలివరీ వైజ్ ఎలా ఉంటుందని చార్జెస్ ఎక్స్ట్రా ఎలా ఉంటుంది? ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు సార్, అన్ని ఇంక్లూడెడ్ ఫ్రీ డెలివరీ మనం ఇస్తున్నామండి. ఆల్ ఓవర్ ఇండియానా ఓన్లీ హైదరాబాదా? ఆల్ ఓవర్ ఇండియా అండి. ఆల్ ఓవర్ ఇండియా మనకి ఫ్రీ డెలివరీ ఇస్తున్నారండి. నార్మల్గా దాని కాస్ట్ ఎక్కువగా ఉంటుంది యాక్చువల్ డెలివరీ చార్జెస్. చాలా మంది దూరం నుంచి ఆర్డర్ చేసుకోవడానికి దానికే భయపడతారు, కానీ వీళ్ళు అది కూడా ఫ్రీగా చేసేసారండి. వీడియో కాలింగ్ అండి. అప్పుడు చాలా దూరంలో ఉన్నారు, వాళ్ళు చూడలేకపోతున్నారు అంటే వాళ్ళకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వాట్సాప్ లో. వాళ్ళు ఏ కలర్ క్లాత్ కావాలి, వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలి, అది పెట్టామా లేదా అనేది వాళ్ళకి చూపించి మరి వీడియో కాల్లో చూపించి మరి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాతనే మనకు దాంతో చేయబడుతుంది. సో డిఫరెంట్ మ్యాట్రెసెస్ అయితే అవైలబుల్. సో ఇది 8 inches లో ఉందండి. ఇది ఆర్థోపెడిక్ అండి. ఓకే ఓకే. సో దీంట్లో వచ్చేసి మనకు 4 inches రీబౌండ్, 2 inches హెచ్ఆర్, 2 inches లాటెక్స్ ఉందండి దీంట్లో. సో ఇన్సైడ్ మెటీరియల్ ఎలా ఉంటుందో కూడా మీకు చూస్తారు లాస్ట్ వరకు చూడండి. కంప్లీట్ గా మీకు అది ఓపెన్ గా కూడా చూపించేస్తాను. స్టిచ్చింగ్ ఇలా అవుతుంది, క్లాత్స్ ఎలా ఉంటాయి అవన్నీ చూపించేస్తామండి. మనం ఇక్కడ వాడే క్లాత్ ఏదైతే ఉందో 550 GSM క్లాత్ ఉందండి ఇక్కడ. ఓకే. ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పన్ ఫ్యాబ్రిక్ వస్తుంది, జకార్డ్ ఫ్యాబ్రిక్. సో దాంట్లో మనకు 550 GSM క్లాత్ ఉంది. సో మనకి ఎలా కావాలి అంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే మనకు లాటెక్స్ లో కాకుండా సాఫ్ట్ లో కూడా కావాలి, దాంట్లో కూడా ఆర్థో కావాలి అని అంటే మన దగ్గర సూపర్ సాఫ్ట్ మెటీరియల్ అనేది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. సో ఇది చూడొచ్చు. దీంట్లో కొద్దిగా సాఫ్ట్నెస్ అనేది తక్కువ ఉంటుంది. సో బ్యాక్ పెయిన్ సపోర్ట్ కోసం అయితే ఎక్దమ్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో దీంట్లో మనకు ఆర్థోపెడిక్ వస్తుందా లేదా, ప్రాపర్ సపోర్ట్ వస్తుందా లేదా అది డౌటే లేదు. ఖచ్చితంగా ఇది కూడా మీకు వర్క్ చేస్తుందండి. సో దాన్ని బట్టి మీకు ఎలా కావాలో అలా సెలెక్ట్ చేసుకొని రండి చాలు. ఎస్. అండ్ మనకి యూనిట్ కూడా ఉంది కాబట్టి ఒకసారి చూద్దామా ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా మీకు విజిట్ మొత్తం చూపిస్తాను ఒకసారి. ఎస్. ఇది వచ్చేసి మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. సో ఇక్కడ మీరు మెటీరియల్ అనేది చూడొచ్చు. రా మెటీరియల్ అనేది మనం పెట్టి ఇక్కడనే స్టాక్ మెయింటైన్ చేస్తాం అన్నట్టు. రెడీ అయ్యి వెళ్తూనే ఉంటాయి, ఇంకా ఇవి రెడీ అయ్యి వెళ్తూనే ఉంటాయి సార్. ఇప్పుడు మనకి ఇలా ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, రెడీ అయ్యి వెళ్తూనే ఉంటాయి ఇవి. సో పని అనేది కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటదండి. ఇది 4 inches లాటెక్స్ అండి, థైలాండ్ లాటెక్స్. ఇది 2 inches 4 inches లాటెక్స్. ఇది 4 inches లాటెక్స్, 2 inch లాటెక్స్ అన్ని అనేవి మనం ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది. ఇక్కడ కూడా చాలా స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు చాలా మంది సపరేట్గా వాళ్ళకి కావాలి అని వస్తారు, ఇది మన ఇండియన్ లాటెక్స్ కావాలని చెప్తారు. సో కావాలి అని అడుగుతారు. ఇండియన్ లాటెక్స్ అనేది కావాలి, స్మూత్నెస్ ఎవరికైతే కావాలో దాన్ని బట్టి మన డెన్సిటీ అనేది మెయింటైన్ చేస్తాం. 65 థాయిలాండ్ ఇండియన్ ఎవరికి ఎలా అయితే కావాలో అలా మనం చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది సార్. సో చాయిస్ ని బట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే మనం క్లియర్ గా ఇక్కడ చూపించేస్తాం ఇండియన్ ఏది, థాయిలాండ్ ఏది మనం క్లియర్ గా చూపించేస్తాం దాంట్లో. సో స్టాక్ అనేది మనకి సూపర్ సాఫ్ట్, హెచ్ఆర్, ఇంకోటి రీబౌండ్ కూడా మనం ఇలానే మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంత స్టాక్ అయితే ఎప్పుడు ఉంటుంది మీకు? స్టాక్ ఎప్పటికీ ఉంటుంది కదా. కంపెనీస్ కి కావాలంటే కూడా చేసిస్తారా? కంపెనీస్ కి, హాస్పిటల్స్ కి, హాస్టల్స్ కి, ఎక్కడైనా సరే, హోటల్స్ కి అయినా సరే పర్వాలేదండి. ఎవరికైనా సరే మనము బల్క్ ఆర్డర్స్ ఉన్నా సరే చేసి ఇస్తాం అన్నట్టు. సో ఇక్కడ రెడీ అవుతున్నట్టుంది కదా. ఇది పీస్ రెడీ చేసి కటింగ్ చేసి పెట్టారండి. ఇది దీనికి ఇప్పుడు స్టిచ్చింగ్ చేయాలన్నట్టు. సో ఇది వచ్చేసి రిసార్ట్ ఆర్డర్. ఇది మనకు ఇంతకు మీరు చూసారు, అది రెడీ చేసి ఉన్నాయి. సో దీంట్లో వచ్చేసి మనకు 4 inches రీబౌండ్, 2 inch హెచ్ఆర్, 2 inches వచ్చేసి సూపర్ సాఫ్ట్ ఉందండి దీంట్లో. సో ఇది మనం రెడీ చేసి పెడుతున్నాము. సో వాళ్ళకి డెలివరీ చేయాలి కాబట్టి మనం ఇప్పుడు చేసి పెడుతున్నాము. ఆల్రెడీ ఒకటి స్టిచ్చింగ్ అవుతుంది చూస్తున్నారు. రిసార్టబుల్ ఆర్డర్ కూడా చేసుకుంటారు అంటే ఎంత రీజనబుల్ కాస్ట్ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బల్క్ లో చేసుకుంటుంటారు రెగ్యులర్ గా కాబట్టి. సో ఎంత కంఫర్టబుల్, ఎంత తక్కువ బడ్జెట్ లో ఉంటే అంత బెస్ట్ అని చూస్తుంటారు. సో ఇక్కడ ఒకటి రెడీ అవుతుంది చూడొచ్చు స్టిచ్చింగ్ అనేది.
ఇక్కడ చూసుకోవచ్చండి క్లియర్గా మీరు చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్టిచ్చింగ్ ఎలా అయితే వస్తుందో మనకు స్టిచ్చింగ్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా ప్రతిదానికి మనకి 15 years వారంటీ ఇస్తున్నారా ప్రతిదానికి సూపర్ సాఫ్ట్లో అయితే మనకు 10 years వారంటీ వస్తుంది లాటెక్స్ ప్రోడక్ట్ అయితే మనం పర్చేస్ చేస్తున్నామో దానికి 15 years వారంటీ ఆన్ లాటెక్స్ వస్తుంది సార్ మనకు ఎటువంటి ప్రాబ్లం గుంటలు ఏమైనా పడ్డా సరే దాంట్లో రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది సార్ నార్మల్ గా 1-2 years యూజ్ చేస్తేనే గుంతలు పడిపోతుంటాయి నార్మల్ గా లాటెక్స్ లో అలాంటి మనకి ఇష్యూ లేదండి లాటెక్స్ అనేది ఇది మనకు ఫోమ్ కాదండి సో ఫోమ్ లో కూడా హార్డ్ ఫోమ్స్ ఉంటాయి సో దాంట్లో మనకు గుంటలు పడే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో సార్ మనకు గుంటలు అలా పడే ఛాన్సెస్ లేవు దీంట్లో అనేది మీకు ఈజీగా ఒక 5 to 6 years ఈజీగా దీనిపైన తీసేయచ్చు సో ఇక్కడ మనకు క్లాత్స్ అనేవి ఇక్కడ మనం ఉన్నాయి సార్ చూడొచ్చు క్లాత్స్ చూడొచ్చు ఇది 550 GSM ఉంటాయి ఓకే ఓకే సో క్లాత్స్ మీకు ఏ కలర్ కావాలి ఎలా కావాలి అనేది మనం దీంట్లో కస్టమర్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకుంటారో దాన్ని బట్టి ఇస్తామండి సో ఇక్కడ చూసుకోవచ్చు జాకార్డ్ ఫ్యాబ్రిక్ ఒక క్లాత్ కూడా మీరు ఒకసారి ఫీల్ చేయొచ్చు దీన్ని ఎప్పటికైనా సరే ఒకటే టెంపరేచర్ మెయింటైన్ చేస్తుందండి ఇది అవునా సో ఈ టెంపరేచర్ లోనే ఇలానే ఉంటుంది కూల్ గా ఉంటుంది ఎప్పటికైనా సరే సో దీంట్లో వచ్చేసి సూపర్ సాఫ్ట్ లేయరింగ్ వచ్చేసి మనకు 2 layers ఉన్నాయి ఒకటి నానో లేయరింగ్ ఉంది సార్ చాలా డెన్సిటీ ఉంది ఇది ఎందుకన్నా నానో సో దీంట్లో వచ్చేసి మనకి ఇది నానో లేయరింగ్ వచ్చేసి మనకు స్వెట్ రాకుండా స్వెట్ రాకుండా ఇది మెయింటైన్ చేస్తూ ఉంటుందండి సో రూమ్ టెంపరేచర్ ఉన్న ఏ టెంపరేచర్ ఉన్నా సరే దీంట్లో అబ్జర్వ్ చేసుకునే మనకు కెపాసిటీ ఉంటుంది దీంట్లో ఓకే సో టెంపరేచర్ అనేది ఎప్పటికీ ఇలానే మెయింటైన్ అయితే ఉంటుంది ఏసీ రూమ్ అయినా నాన్ ఏసీ రూమ్ అయినా సరే సార్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకు సో చాలా మంచిగా ఉన్నది కలెక్షన్ వైజ్ అయితే అంటే మీన్ ఫ్యాబ్రిక్ వైజ్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ ప్రతి ఒక్కటి మన కస్టమైజేషన్ ఉంటుంది ఇలాంటి ఆప్షన్స్ ఎక్కడ ఉండవు ఏ సైజెస్ అయినా సరే సార్ ఏ షేప్ అయినా సరే మనము ఎటువంటి వాళ్ళకు హార్ట్ షేప్ అంటారు రౌండ్ షేప్ అంటారు అలాంటివి ఏవి ఉన్నా సరే మన దగ్గర సైజెస్ తీసుకుని వస్తే చాలండి సో దానికి ఎలా అయితే వాళ్ళకి కావాలో అలా మనం తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది అండ్ దూరం నుంచి చూసే వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఇప్పుడు దీంట్లో మనకు బై చేయాలి ప్రాసెస్ ఎలా అంటే వాళ్ళు దూరం నుంచి చూస్తున్నారు రాలేకపోతున్నారంటే వాళ్ళకి ఒకటే ఉందండి ఒకటి హాఫ్ పేమెంట్ ఫస్ట్ చేసేసిన తర్వాత మనం వీడియో కాల్ చేసి వాళ్ళకి ఏ క్లాత్ కావాలి ఏది కావాలనేది డిసైడ్ అయిన తర్వాత హాఫ్ పేమెంట్ తీసుకుంటాము సో స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నాం పేస్టింగ్ ఎలా చేస్తున్నాము కటింగ్ ఎలా అవుతుంది మీకు కావాల్సిన సైజ్ కట్ చేస్తున్నారా లేదా డీటెయిల్గా చూపించిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫుల్ పేమెంట్ అనేది చేసిన తర్వాత వాళ్ళకు డిస్పాచ్ అనేది చేయడం జరుగుతుంది సార్ సూపర్ అంటే మనకు నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం ఇక్కడ సో నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం చేసేస్తామండి సో వాళ్ళకి రిసీవ్ చేసుకోవాలండి కస్టమర్స్ రిసీవ్ చేసుకోవాలి ఓకే ఓకే ఇది 8 inches సార్ సేమ్ రిసార్ట్ ఆర్డర్ మొత్తం ఇది కంప్లీట్ గా సో వాళ్ళకి మనం చేసి ఇస్తున్నాం కస్టమర్స్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి రిసార్ట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి సూపర్ అంటే ఇది ప్యాకింగ్ ఇది ప్యాకింగ్ సార్ ప్యాకింగ్ సెక్షన్ ప్రాపర్ ప్యాకింగ్ అంటే మనకు వాటర్ గానీ ఎలాంటి ట్రాన్స్పోర్ట్ చేస్తాం బయట మనకు డస్ట్ ఉంటుంది అవును చాలా ఉంటాయి అంటే వాటర్ వర్షం పడినా సరే మనకు వాటర్ లీక్ అవ్వకుండా ఇది ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతుంది సార్ సూపర్ ఇలా ప్యాకింగ్ చేసి పంపించేస్తున్నారండి చూడొచ్చు అండ్ ఇక్కడ వచ్చేసి కటింగ్ అనేది జరుగుతుంది కటింగ్ ఇది ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉంటుందో కటింగ్ చేసేసి మనకు దీని తర్వాత సైడ్ ఏదైతే పట్టీ వస్తుందో ఆ పట్టీ పెట్టిన తర్వాత మనకు స్టిచ్చింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది లాస్ట్ స్టెప్ అనేది ఓకే ఎస్ కంప్లీట్ గా సార్ కంప్లీట్ వాటర్ అనేది సార్ కదలటేనండి చూస్తున్నారు కదా మీరు లైవ్ లో చూసుకుంటున్నారు మీరు జంప్ చేస్తున్నారు వీళ్ళు మీకు 150 kg దీనిపైన ఇప్పుడు జంప్ అవుతుంది అయినా కూడా మీకు ప్రాబ్లం లేదు చూస్తున్నారు ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఏది ఉండదు అనమాట చూడొచ్చు మీరు దానిపైన ఎగ్స్ పైన మీకు అది కూడా పగలట్లేదు సార్ చూస్తున్నారు మీరు 2 eggs ఉన్నాయి ఇది బాల్ కాదండి ఎగ్ ఇది మీకు అంత కంఫర్టబుల్ గా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు ఎగ్ ఉన్నది చూస్తున్నారు మీరు ఎలా అవుతుందో పర్ఫార్మెన్స్ చూపిస్తాను సో న్యాచురల్ ఎగ్ అండి ఇది అవునండి పగలగొట్టి కూడా చూపిస్తున్నారండి ఎగ్స్ న్యాచురల్ ఎగ్స్ ఇవి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అనమాట అంత కంఫర్టబుల్ ఉంటుంది మ్యాట్రెస్ వచ్చేసి ఇది సో చూస్తున్నారు కదా బల్బ్ అండి ప్లైవుడ్ పెట్టేశాను బల్బ్స్ 4 బల్బ్స్ ఉన్నాయి అవును ఇక పర్సన్ నిలబడ్డాడు చూస్తున్నారు జంప్ చేస్తాడు ఇంకా వావ్ ఎలాంటి సౌండ్ అయితే రావట్లేదు ఒకసారి లేవన్నా చూద్దాం చూస్తున్నారు కదా అసలు ఎలక్ట్రికల్ బల్బ్స్ పగలలేదండి చూస్తున్నారు మీరు క్లారిటీగా సూపర్ అన్న చాలా సెన్సిటివ్ బల్బ్స్ కూడా పగలట్లేదండి అంత కంఫర్టబుల్ ఉంటుంది సో ఆల్సో మన కంపెనీ నుంచి మ్యాట్రెస్ పర్చేజ్ చేసే వాళ్ళకి ఒకేసారి పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు ఒకేసారి కట్టుకోలేము మనకు కావాలనుకునే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఈఎంఐ పద్ధతిలో ఏదైనా పర్చేజ్ చేసే అవకాశం ఉందా మన దగ్గర ఉందండి ఇప్పుడు కావాల్సిన వాళ్ళకి క్రెడిట్ కార్డ్ కావాలని చెప్తారు ఈఎంఐస్ అని చెప్తారు ఈఎంఐలో అయితే మన దగ్గర బజాజ్ అయితే అవైలబుల్ ఉంది సార్ బజాజ్ ఈఎంఐస్ అవైలబుల్ ఉన్నాయి ఓకే సో ఇంకోటి వాళ్ళకి ఎలా కావాలి క్రెడిట్ కార్డ్ పైన కూడా మనం చేయడం అనేది జరుగుతుంది లాటెక్స్ ప్రోడక్ట్ అయితే మనం పర్చేస్ చేస్తున్నామో 3 పిల్లోస్
ఒక ప్రొటెక్టర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టింగ్ ఉంది సార్ ఇంటి వరకు. అంతేనా? సో ఏదైతే అదర్ స్టేట్స్ నుంచి మనకి ఎవరైతే కాంటాక్ట్ చేస్తారో సో వాళ్ళకు నవత ద్వారా మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము. నవత నుంచి నవత వరకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ నుంచి కస్టమర్స్ రిసీవ్ చేసుకోవాలండి. రిసీవ్ చేసుకోవచ్చు. జెన్యున్ గా ఉంటుందండి, అలాంటి ఇష్యూస్ ఉండవు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఎంక్వైరీస్ ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ వీళ్ళ స్టోర్కి అయితే విజిట్ చేయొచ్చు. అండ్ స్టోర్ లొకేషన్ కూడా మనకి కాచిగూడలో లొకేటెడ్ ఉంటుంది. హెవెన్ స్లీప్ మ్యాట్రెస్ అని కొట్టినా మీకు గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది. డైరెక్ట్లీ విజిట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్, లింక్స్ కానీ, కాంటాక్ట్ నెంబర్ కానీ అన్నీ ఉంటాయి. కాంటాక్ట్ చేయొచ్చు అనమాట.